మాట్లాడారు కాబట్టి మరి మనం పోలీసులో ఎవరికైనా ఉద్యోగం వస్తే మేము స్పెషల్ బ్రాంచ్ పంపించి వీళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తాం. అంటే వీళ్ళు నిజంగా డిగ్రీ సర్టిఫికేట్ నిజమైందేనా, ఈయన మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా, ఈయనకి ఏమైనా మంచి చెడు ఉన్నాయా లేవా, ఏమన్నా అఘాయిత్యాలు చేసిందా, అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఉద్యోగం ఇస్తాం. ఇలా ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అఫిడవిట్ సబ్మిట్ చేయమన్నది, వాళ్ళ బయోడేటా చూడమన్నది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాకేష్ రెడ్డి అదేవిధంగా తీన్మార్ మల్లన్న వాళ్ళిద్దరు కూడా బయోడేటా ఇచ్చిండ్రు. రాకేష్ రెడ్డి బయోడేటా ఆయన చెప్పిండో లేదో సో రాకేష్ రెడ్డి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ, 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ గా మారి దాని తర్వాత ఈ దేశంలో అత్యున్నత టెక్నాలజీ కాలేజ్ అయిన బిట్స్ పిలానీలో చదువుకొని అక్కడి నుండి అమెరికా పోయి ఉద్యోగం చేసిండు. బిట్స్ పిలానీ అంటే మీకు ఒక విషయం చెప్పాలి, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఈ దేశంలో పారిశ్రామిక రంగంలో అత్యంత గొప్ప పేరున్న బిర్లా వాళ్ళు పెట్టిన, రాజస్థాన్లో పెట్టిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ దేశానికి కేవలం ఒకటే కాలేజ్ ఉంటుండే, ఇప్పుడు రెండైనాయి. ఒకటి హైదరాబాద్లో ఉంది క్యాంపస్. మిథులారా, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్లో చదివిన వాళ్ళు ఎంత గొప్ప గొప్ప పనులు చేసిందంటే ఒక 2-3 ఉదాహరణలు చెప్తా. మనకు ఈమెయిల్ అంటే తెలుసుగా మీ అందరికీ. ఈమెయిల్ అంటే తెలవని రోజుల్లోనే సమీర్ భాటియా అనే వ్యక్తి hotmail.com అనే ఒక సంస్థను సృష్టించి దాన్ని $400 మిలియన్ మరి బిల్ గేట్స్ అమ్మిన వ్యక్తి ఆ బిట్స్ పిలానీ కాలేజ్ నుంచే వచ్చిండు. అదేవిధంగా మీకు redbus.in అని పేరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్సులను ఎట్లా బుక్ చేస్తారు, టికెట్ ఎట్లా బుక్ చేస్తారు? అభి బస్ లేకపోతే రెడ్ బస్, కరెక్ట్. redbus.in తయారు చేసిన వ్యక్తి కో ఫౌండర్ ఎవరయ్యా అంటే ఫణీంద్ర సమా. కేటీఆర్ గారికి కూడా తెలుసు, ఆయన మన తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేసిండు. ఫణీంద్ర సమా కూడా మరి బిట్స్ పిలానీ స్టూడెంటే. అదేవిధంగా మీరు స్విగ్గీ జొమాటో విన్నారు కదా, ఫుడ్ డెలివరీ సర్వీసెస్. ఆ స్విగ్గీ జొమాటోలు తయారు చేసిన ఆ కంపెనీ కో ఫౌండర్ కూడా బిట్స్ పిలానీ నుంచే. నేను ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నట్టే మిత్రులారా, రేపు మీరు రాకేష్ రెడ్డికి ఓటేస్తే ఆయన వీళ్ళందరి దగ్గరికి పోయి మా హాలియాలో, సాగర్లో, పెద్ద ఊరలో, గుర్రంపోడులో, రకరకాల ప్రాంతాల్లో మా పేద విద్యార్థులు నిరుద్యోగులైన వాళ్ళ కోసం మరి ఎంప్లాయ్మెంట్ క్యాంపులు నిర్వహిద్దాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దామని చెప్పి కొట్లాడే నాయకుడు మరి రాకేష్ రెడ్డి. అంతటితోనే సరిపోలేదు రాకేష్ రెడ్డి, తొవ్వుతుంటే వస్తున్నాయి మంచి మంచి వజ్రాల్లాగా ఆయన పనులు. ఆయన ఇండియన్ ఎకానమీ మీద ఒక బుక్ రాసిండు. కోచింగ్ పోయే పిల్లలందరికీ కూడా తెలుసు మనకు కోచింగ్ మెటీరియల్ కావాలి. ఇవాళ ఆయన ఇండియన్ ఎకానమీ మీద ఒక బుక్ రాసిండు. అదేవిధంగా ఎన్నో పత్రికలకు గొప్ప గొప్ప వ్యాసాలు రాసిండు రాకేష్ రెడ్డి. మరి ఇవాళ రాకేష్ రెడ్డి ఇన్ని గొప్ప పనులు చేసిండు. ఇక ఈయన యాంటీజెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఇక నెక్స్ట్ తీన్మార్ మల్లన్న వెరిఫికేషన్ పోదాం. మీ అందరికీ చాలామందికి తెలుసు, తెలియని విషయాలు కొన్ని అవి చెప్తా. అన్ని యూట్యూబ్లో ఆయన ఏం భాష మాట్లాడతాడు, ఎవరిని చెప్పుతో కొడతాడు, అవన్నీ నేను మాట్లాడాను. కానీ ఒకటే నేను ఆయన మీద 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 56 క్రిమినల్ కేసులు. 56 క్రిమినల్ కేసుల్లో అత్యంత ప్రాముఖ్యమైన మాత్రం చెప్తే మిగతావన్నీ చెప్పని టైం లేదు కాబట్టి, మహిళల ఫోటోగ్రాఫ్స్. మా అక్కలు చెల్లెలు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్పాలి. మహిళల ఫోటోగ్రాఫ్స్ యూట్యూబ్, గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టి బదనాం చేసిండు. దాని మీద కేసులు అయినాయి. మీ అందరికి చెప్పండి, మీ మనస్ఫూర్తిగా చెప్పండి, మీ నెంబర్లు మీకు తెలియకుండా నేను నా ఫేస్బుక్ వాల్ మీద ప్రింట్ చేసి, ఇగో మీకు ఏమైనా కావాలంటే ఈ అమ్మాయిని అడగండి, ఈ అబ్బాయిని అడగండి అంటే మీకు వచ్చే కాల్స్తో మీకు ఆనందం అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది అమ్మ మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? మీ పర్మిషన్ లేకుండా మీ నెంబరు ప్రింట్ చేస్తే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, వెంటనే వాళ్ళకి దండాలు అనిపిస్తుంది. తీన్మార్ మల్లన్న మీద 3 ఫోన్లు వాళ్ళ కన్సెంట్ లేకుండా పెట్టిండని 3 కేసులు అయినాయి. ఆయన వ్యక్తులను కొట్టిన కేసులున్నాయి. మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజిన కేసులున్నాయి. మెడ మీద కత్తులు పెట్టి డబ్బులు గుంజిన కేసులున్నాయి.
ఈ విధంగా మరి కల్వకుంట్ల కవిత గారి బొమ్మ ఈ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టి బద్నాం చేసిన కేసులు ఉన్నాయి. అదేవిధంగా మరి ఎలక్షన్ కోడ్ వైలేట్ చేసిన కేసులు ఉన్నాయి. ఇంకా ఎన్నో కేసులు. ఈ కేసులన్నీ 56 ఉన్నాయి. నిజంగా చాలా మంది అనుకోవచ్చు ప్రభుత్వం ఇతని మీద తప్పు కేసులు పెట్టించిందని. కానీ నిజంగా అది తప్పుడు కేసులు అయితే ఆయన కోర్టుకు పోయి ఆ ఎఫ్ఐఆర్లన్నీ కూడా క్వాష్ చేయించుకునే పరిస్థితి ఉండే. కానీ అవన్నీ నిజమైన కేసులైనందుకే తీన్మార్ మల్లన్న జైల్లో 74 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మిత్రులారా, ఇప్పుడు చెప్పండి, మీకు పట్టభద్రులకు ప్రతినిధిగా 74 రోజులు జైల్లో ఉండి 56 కేసులున్న ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తి కావాలన్నా ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాసి ఒక రైతు కుటుంబం నుంచి అమెరికాలో ఫేస్బుక్లో సిటీ గ్రూప్లో పనిచేసే ఒక గొప్ప ఎంప్లాయీ దాకా పోయి అక్కడి నుండి మాతృభూమి మీద ప్రేమతోని ఇక్కడికి మళ్ళీ వరంగల్కు వచ్చి పనిచేసిన వ్యక్తి కావాలా? ఇవాళ మీరు డిసైడ్ చేసుకోవాలి మిత్రులారా. పట్టభద్రులు మీ అందరికీ ఏవో మాస్ మాటలు మాట్లాడితే నడవదు. మీరందరూ ఆలోచించే వ్యక్తులు, ఆలోచించాల్సిన వ్యక్తులు, మన బిడ్డల భవిష్యత్తు మరి బాగా చేయాల్సిన వ్యక్తులు, వాళ్ళ గురించి బంగారు మాట వేయాల్సిన వ్యక్తులు మీరందరూ కూడా. అందుకొరకే మిత్రులారా, దయచేసి ఈసారి 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గారిని మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్న మిత్రులారా. అదేవిధంగా మరి రాకేష్ రెడ్డి గారు జీవో 46 గురించి మాట్లాడారు. నిజంగా జీవో 46 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంతా పెద్ద డ్రామాగా మారింది. నేను చెప్తాను, ఒక వారం రోజుల్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వేముల వీరేశం గారు, ఇంకొక 5-6 మంది ఎమ్మెల్యేలు అందరూ పోయి ముఖ్యమంత్రి కార్యాలయం అసెంబ్లీలో ఉంటే అందులో పోయి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఫోటో దిగి బయటకు పంపించేసిండు. దాని తర్వాత వారం రోజులకు ముఖ్యమంత్రి గారు తెలివిగా ఏం చేసిండు, జీవో 46 కమిటీ పెట్టాడు. ఆ కమిటీ రిపోర్ట్ ఎవరైనా చూసిండు? ఎప్పటి వరకు చూసిందా? ఒక్కరి కూడా తెలియదు. మరి ఏమైంది జీవో 46 కమిటీ? ఏమీ కాలేదు. ఈరోజు ప్రశ్నించే గొంతు కన్నా తీన్మార్ మల్లన్న జీవో 46 గురించి మాట్లాడగలరా? ఇంపాసిబుల్. దానికి నిజంగా సొల్యూషన్ రావాలంటే భారత రాష్ట్ర సమితి నుంచే రావాలి మిత్రులారా. ఈ కాంగ్రెస్ పార్టీతో రానే రాదు. అదేవిధంగా ఇంతకుముందు సోదరుడు రాకేష్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడింది. నేను ఒప్పుకోను. రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, బరాబర్ రిలీజ్ చేసింది. కానీ వాళ్ళ జాబులు వేరే. వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఎట్లుందంటే ఏ రోజు ఏ దేవుడి మీద ఒట్టేయాలి, ఏ రుణమాఫీకి ఎప్పుడు పోస్ట్పోన్ చేయాలి, నిజామాబాద్లో ఏ దేవుడి మీద ఒట్టేయాలి, మహబూబ్ నగర్లో ఏ దేవుడి మీద ఒట్టేయాలి, లేకపోతే ఇంకో దగ్గర పోతే ఇంకో దేవుడి మీద ఎట్లా ఒట్టేయాలి, అదొక క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అవునా? అదే విధంగా ఇంకొక క్యాలెండర్ పొంగులేటి శ్రీనివాస్ పెట్టినప్పుడు కింద పడాలి, లేకపోతే పొంగులేటి రేవంత్ రెడ్డి ఎప్పుడు కింద పడాలి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి ఎప్పుడు ఇంకా అంటే ఒకరి సీటు ఏదో ఎట్లా గుర్తుకోవాలనే దాని మీద ఏ రోజు గుర్తుకోవాలనే మీద జాబ్ క్యాలెండర్ డిసైడ్ చేసుకున్నారు. బయటికి చెప్తలేదు. మూడవది, ఎప్పుడు బీజేపీలో జాయిన్ కావాలని రేవంత్ రెడ్డి ఆయన క్యాలెండర్ ఆయన డిసైడ్ చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళ క్యాలెండర్ ఇట్లుంటుంది, బీఆర్ఎస్ క్యాలెండర్ ఎట్లుంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉంటుంది. పేద ప్రజలందరూ తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది బిడ్డలు మా బిడ్డలే. వాళ్ళందరి జీవితాలు బాగుండాలి. మనం మంచిగా ఉండకపోయినా వాళ్ళ జీవితాలు బాగుండాలి. మన మనవరాళ్ళు ఏ యూనివర్సిటీలకు పోతారో, ఏ దేశాలకు పోతారో అక్కడికి పేద పిల్లలపై వాళ్ళు కూడా చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడి వాళ్ళు కూడా డబ్బులు కొట్టిన చేతులతోనే డాలర్లు కూడా సంపాదించాలి. డబ్బులు కొట్టిన చేతులతోనే చరిత్ర రాయాలని ఆలోచించి లక్షలాది విద్యార్థులకు 1,20,000 రూపాయలు ప్రతి విద్యార్థి మీద ఖర్చు పెట్టి ఎవరెవరికి ఎప్పుడు నెయ్యి